హాయ్ అండి. ఇంకొక ఇన్విజిబుల్ చైన్‌తో మీ ముందుకొచ్చేసాను. నేను చేసిన చైన్ అనేది ఫోటోలో ఉన్నట్టుగా టర్న్ ఔట్ అయిందనమాట. దీనికోసం మనం ఎటువంటి పెండెంట్స్, లాకెట్స్ అనేది మనం తయారు చేయక్కర్లేదండి. జస్ట్ ఐ పిన్ ఉంటే చాలు, అలాగే ఇన్విజిబుల్ వైర్ ఉంటే చాలు. ముందుగా ఐ పిన్‌ని కింద అది లూజ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలండి. అలాగే మనకి ఏ ప్యాటర్న్‌లో అయితే బీడ్స్ ఏ కలర్‌వి కావాలనుకుంటే అలా కలర్‌వి ఎక్కించుకొని అలా 3 లారియల్ బీడ్స్ అనేవి మనం ప్లేస్ చేసుకోవాలండి. దాని మీద ఒక యెల్లో బీడ్, గ్రీన్ బీడ్ పెట్టుకొని మళ్ళీ ఐ పిన్‌ని మనకి ఎంత సైజ్ కావాలో ఆ లాకెట్ అనేది ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి కట్ చేసేసుకొని మళ్ళీ రింగ్ లాగా చుట్టేసుకోండి. అదే ఐ పిన్ షేప్‌లో చుట్టేసుకోండి. మనకి ఎన్ని కావాలి అలాంటివి? 3 కావాలి. ఎందుకంటే ఒకటేమో ఇన్విజిబుల్ చైన్‌కి కింద లాకెట్ లాగా, ఇంకొక 2 ఏమో ఇయర్ రింగ్స్ కోసం అనమాట. వీడియోలో ఫాలో అయిపోండి. ఈ హ్యాంగింగ్స్ అనేవి మనకి జ్యువెలరీ మేకింగ్ కిట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు అందులో వస్తాయండి. మనకి ఇయర్ రింగ్స్ స్టడ్ రూపంలో కాకుండా ఇలా హ్యాంగింగ్ టైప్ కావాలనుకున్నప్పుడు జస్ట్ ఈ ఐ పిన్‌ని దానికి తగిలించేయడం అనమాట. అంతే, మనకి ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. అంటే ప్రతి వీడియో అందరూ చూసుండరు కాబట్టి మళ్ళీ ఇన్విజిబుల్ చైన్‌కి ఎలా ఎక్కించుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇన్విజిబుల్ థ్రెడ్ అనేది మన నెక్ సైజుని బట్టి మీరు లెంత్ తీసుకోండి. నేను 30 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ దీనికి ఏంటంటే ఒక షుగర్ బీడ్ ఎక్కించి, జంప్ రింగ్ ఎక్కించి దాంట్లోంచి దీన్ని లాగానండి. అక్కడ మనం లాక్ బీడ్ కూడా పెట్టి మనం లాక్ చేసుకుంటే ఎక్కడికి జరగదనమాట. నా దగ్గర లాక్ బీడ్స్ లేవు కాబట్టి నేను అక్కడ గ్లూతో అటాచ్ చేశాను. ఇప్పుడు మీకు లైన్, ఏ లైన్లో ఎక్కడెక్కడ ఏ ప్యాటర్న్లో ఏ బీడ్స్ కావాలో అలా మనం ఎక్కించేసుకోవాలన్నమాట థ్రెడ్కి అనేవి. ఒక గ్రీన్, యెల్లో, గ్రీన్ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, మిడిల్లో ఒకటి అనుకుంటున్నాం కాబట్టి అలాగా. లాస్ట్‌లో కూడా ఒక షుగర్ బీడును, ఒక లాక్ అదే ఈ హుక్ ఉంది కదా, దాన్ని కూడా ఎక్కించేసుకుని నేను గ్లూతో అటాచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బీడ్స్ అన్నీ కూడా మీకు ఎక్కడెక్కడ పొజిషన్లో కావాలో గ్లూ అటిచ్చేసుకోండి, అటు ఇటు జరగకుండా. ఇక్కడ కింద ఈ ప్యాటర్న్ కావాలనుకుంటున్నాను, పక్కన సేమ్ డిస్టెన్స్ ఇటు నుంచి ఈ సైడ్ కూడా మీరు సేమ్ డిస్టెన్స్ సరిగా ఉందా లేదో చూసుకుని గ్లూతో అటాచ్ చేసేసుకోండి. నెక్లెస్ కనుక మీకు నచ్చితే ట్రై చేసేయండి. సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ఏదో ఒక బీడ్స్ ఇంట్లో ఏదో ఒకటి ఊడిపోయి పడిపోతూనే ఉంటాయి కదండి, అలా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.